హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్ఐసి వారి సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. టేబుల్ నంబర్ 917. ఈ పాలసీ ఒక సింగిల్ డిపాజిట్ అంటే సింగిల్ ప్రీమియం పాలసీ. ఈ పాలసీ ఇవ్వడానికి 90 days నిండినటువంటి పిల్లవాడు అబ్బాయి లేదా అమ్మాయి దగ్గర నుంచి 65 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి వరకు ఇవ్వచ్చు. 90 days to 65 అంటే 0 to 65. 0 in the sense 3 months కంప్లీట్ అయి ఉండాలి, అందుకే 90 days. ఈ మోడ్ ఏంటి అంటే సింగిల్ ప్రీమియం. ఇది కేవలం ఒక సింగిల్ డిపాజిట్ పాలసీ. టర్మ్ ఎంత ఉంటుంది? మినిమం టర్మ్ 10 years, మాక్సిమం టర్మ్ 25 years. ఇందులో మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని క్లియర్ గా వివరిద్దాం. ఒక 90 days అమ్మాయి ఒక 10 లక్షలు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఫాదర్ లేదా మదర్ లేదా గ్రాండ్ పేరెంట్స్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాటర్ మీద డిపాజిట్ చేయొచ్చు. ఫాదర్ లేదా మదర్ డిపాజిట్ చేయొచ్చు. సో 90 days అమ్మాయికి ఒక 10 లక్షలు డిపాజిట్ చేయాలనుకున్నారు. అంటే వయస్సు ప్రకారం, ఏజ్ ప్రకారం వీళ్ళు ఏం చేశారంటే 25 years తర్వాత ఒక లంసమ్ అమౌంట్ రావాలి అని అనుకున్నారు. అందుకే మాక్సిమం టర్మ్ ని చూస్ చేసుకున్నారు. 25 years టర్మ్ చూస్ చేసుకున్నారు. 90 days అమ్మాయి ఎంత ప్రీమియం చెల్లించాలి? 10,38,913 సింగిల్ డిపాజిట్ ఒకసారి కట్టేశారు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత వస్తుంది? ఈ అమౌంట్ కి 23 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్. అంటే సమ్ అష్యూర్డ్ ఈస్ 23 lakhs ఫర్ 10 lakhs సింగిల్ డిపాజిట్. అంటే మనం ఈజీగా అర్థం కావడానికి ఒక 10 లక్షల డిపాజిట్ అని అనుకుందాం. 10 lakhs కి 23 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్, టర్మ్ 25 years. సో 25 ఏళ్ల పాటు వెయిట్ చేశారు. ఆ అమ్మాయికి 25th year నిండిన వెంటనే ఎల్ఐసి 62,67,500 రూపాయలు. దిస్ ఇస్ మెచ్యూరిటీ. అంటే ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్ పర్ 1000 51 రూపీస్ ఉంది. పర్ 1000 సమ్ అష్యూర్డ్ 51 రూపీస్, 51 రూపాయల బోనస్ ప్రకారం, ఈ రోజున్న బోనస్ ప్రకారం లెక్కేస్తే 62,67,500. ఎంత సమ్ అష్యూర్డ్? 23 లక్షల నుంచి ప్రారంభమై పెరుగుతూ పోతుంది. ఎందుకంటే బోనస్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి బోనస్ పర్ 1000 సమ్ అష్యూర్డ్ మల్టిప్లైడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. మనం ఆల్రెడీ న్యూ ఎండోమెంట్ ప్లాన్ లో బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియోని చూడండి. సో ఇదొకటి. ఒకవేళ వాళ్ళు ఇదే 10 లక్షలు ఒక 20 years టర్మ్ కి పెట్టుకున్నారు అనుకోండి. మాకు 25 years వద్దు, 20 years టర్మ్ కావాలి, 20 ఏళ్ల కాల పరిమితి. సో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఇస్తుంది ఎల్ఐసి? 20 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్. అంటే 20 లక్షలు సమ్ అష్యూర్డ్. 20 years కి ఎంత మెచ్యూరిటీ వస్తుంది? సుమారుగా 40 లక్షలు. సుమారుగా ఈ రోజున్న బోనస్ రేట్ ప్రకారం. సో 10 లక్షలకి 40 lakhs ఫర్ 20 years. ఒకవేళ 18 years, సో అమ్మాయికి 18 years నిండిన వెంటనే రావాలి అని అనుకున్నారు. 10 లక్షలు డిపాజిట్ చేశారు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఇస్తుంది ఎల్ఐసి? 18 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్. అంటే 18 lakhs సమ్ అష్యూర్డ్. మెచ్యూరిటీ ఎంత వస్తుంది? 34 lakhs మెచ్యూరిటీ, 34 లక్షలు. ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్ ప్రకారం సుమారుగా 34 లక్షలు. ఓకే. ఒకవేళ 16 years టర్మ్ పెట్టుకున్నారు, 16 ఏళ్ల టర్మ్ చూస్ చేసుకున్నారు. యాక్చువల్ గా 0 years కి 16 ఏళ్ల టర్మ్ చూస్ చేసుకోవచ్చా? చేసుకోవడానికి లేదు. ఎందుకు లేదు అంటే పిల్లవాళ్లకి మేజర్ అయితేనే, అంటే వాళ్ళు 18 years కంప్లీట్ అయితేనే మెచ్యూరిటీ వస్తుంది. ఆ రకంగా టర్మ్ ని చూస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ 16 years ఎవరికి పెట్టచ్చు? ఒకవేళ 2 years అమ్మాయి లేదా అబ్బాయి, సో వాళ్లకు 16 years టర్మ్ పెట్టచ్చు. ఎందుకంటే 2 + 16 18 years. సో వాళ్ళు మేజర్ అయింటారు. సో ఈ కేసులో తీసుకుందాం. ఉదాహరణకు 10 లక్షలు. సో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఇస్తుంది? 2 years అమ్మాయికి 17 lakhs సమ్ అష్యూర్డ్, 10 లక్షల డిపాజిట్ కి. మెచ్యూరిటీ ఎంత వస్తుంది? సుమారుగా 30 లక్షలు ఈ రోజు ఉన్న బోనస్ రేట్ ప్రకారం. ఓకే. అదేవిధంగా 11 years.
11 ఇయర్స్ ఎవరికి పెట్టుకోవచ్చు మనము? 7 ఇయర్స్ అబ్బాయి లేదా అమ్మాయికి 11 ఇయర్స్ పెట్టచ్చు. ఎందుకంటే 7 + 11 18 ఇయర్స్. పిల్లలకు మాత్రం ఖచ్చితంగా మెజారిటీ రావాలి. సో ఆ విధంగా టర్మ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది బేసిక్ పాయింట్ ఇందులో. సో 7 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి అమ్మాయి 11 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నారు అంటే ఆమెకు 18 ఇయర్స్ వచ్చినాయి. 7 ఇయర్స్ ఏజ్ ప్లస్ 11 ఇయర్స్ టర్మ్. సో 10 లక్షలు డిపాజిట్ చేశారు. 14 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది ఎల్ఐసి. సుమారుగా ఈ రోజున్న బోనస్ రేట్ ప్రకారము 20 లక్షలు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్ ఏమంటే 11 ఇయర్స్ టర్మ్ కి మనం పెట్టిన డబ్బుకి రెట్టింపు అవుతుంది ఈ రోజున్న బోనస్ రేట్ ప్రకారం. 16 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే 3 రెట్లు అవుతుంది, 10 లక్షలకు 30 లక్షలు. 18 ఏళ్ల టర్మ్ కి మనం డిపాజిట్ చేసిన 10 లక్షలకు సుమారుగా 3.5 రెట్లు అంటే 3.4 టైమ్స్ 34 లక్షలు. 20 ఇయర్స్ టర్మ్ కి మనం పెట్టిన డిపాజిట్ కి 10 lakhs కి 4 టైమ్స్. ఈ రోజున్న బోనస్ రేట్ ప్రకారమే చెప్తున్నాను నేను. అదేవిధంగా 25 ఇయర్స్ టర్మ్ కి మనం పెట్టిన 10 లక్షల డిపాజిట్ కి 62,67,500 అనుకున్నాం కదా, 6 టైమ్స్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ పాలసీ చాలా అద్భుతమైనటువంటి పాలసీ. ముఖ్యంగా చిన్న పిల్లలకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ ఆల్ బోనస్ అనేది మంచి బోనస్ ఇస్తుంది కాబట్టి ఎల్ఐసి 51 రూపీస్ పర్ 1000 సమ్ అష్యూర్డ్ ఒక మంచి రిటర్న్, హ్యాండ్ఫుల్ ఆఫ్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దీంట్లో లిక్విడిటీ కూడా ఉంటుంది. ఎలాగంటే లోన్ మనం డిపాజిట్ చేసిన 1 ఇయర్ తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇందులో. లోన్ ఆఫ్టర్ 1 ఇయర్ మనకు మరీ అవసరం ఉంది, చాలా డబ్బు అవసరం ఉంది, మనం అవసరం అనుకుంటే ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉంది. లోన్ రూపంలో తీసుకోవచ్చు. లోన్ తీసుకుని దానికి వడ్డీ 6 నెలలకు ఒకసారి సింపుల్ ఇంట్రెస్ట్ రూపంలో కడుతూ ఉండవచ్చు. ఒకవేళ చూడండి 20 ఇయర్స్ తర్వాత టర్మ్ ఏమో 25 పెట్టారు. 20 ఇయర్స్ తర్వాత పాపను లేదా అమ్మాయిని లేదా అబ్బాయిని ఫారిన్ కి పంపించాలనుకుంటున్నారు. బ్యాంక్ డిపాజిట్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ 20 ఇయర్స్ టర్మ్ అప్పుడు టర్మ్ ఏమో 25 పెట్టారు, 20 ఏళ్లు దాటినాయి. అప్పుడు పాలసీ విలువ ఏమో 10 లక్షల డిపాజిట్ వేసాము, 23 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. 25th ఇయర్ అయితే 62,67,500 వచ్చేది. కానీ ఇక్కడ మనకు సరెండర్ వాల్యూ 20 ఇయర్స్ అప్పుడు సరెండర్ వాల్యూ సుమారుగా 30 లక్షలు ఉంటుంది. సుమారుగా చెప్తాను. సో ఆ 30 lakhs సరెండర్ వాల్యూ తీసుకెళ్లి మనము వాళ్ళకి ఫారిన్ టూర్ కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక లంసమ్ అమౌంట్ ని సరెండర్ వాల్యూ రూపంలో కూడా చూపించే అవకాశం ఉంది. సో ఈ పాలసీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా చిన్న పిల్లలకి. ఒక అద్భుతమైన ప్లాన్. ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో ఒక ప్లాన్ గా దీన్ని ఫిక్స్ చేసుకోండి. ఏజెంట్ మిత్రులు అయితే, అదేవిధంగా కస్టమర్స్ అయితే, పాలసీదారులు అయితే ఖచ్చితంగా తమ పిల్లలకి ఒక ఆస్తిలాగా ఇవ్వాలనుకుంటే ఒక చిన్న చిన్న మొత్తాల్లో కూడా మనం చేయొచ్చు. అంటే 10 లక్షలే కాకుండా ఈవెన్ ఇది 50,000 ప్రీమియం నుంచి కూడా మనం చేసే అవకాశం ఉంది. దాని మేరకు రిటర్న్స్ అనేది వస్తాయి. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.